ఉంటాయమ్మ. అమ్మవారి చీర ఆరేసిన గుర్తులు. బండ మీద ఇలా ఉంటాయి. అలా రంగులతోనే ఉంటాయండి. నార చీర గుర్తు. ఆ 20 గజాల పొడుగు ఉంటుంది. ఇదేమో వాగు. ఈ వాగు ఈ వాగు. సీతమ్మ వాగు అంటారు. ఈ వాగుని సీతమ్మ వాగు. ఇదేమో రాములు వారి కండువ. ఆహా నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పై కండువ, పై పంచ అంటారు. 40 గజాల పొడుగు ఉంటుంది. ఈ గీత కనపడుతుంది అది. అది 40 గజాల పొడవు రాములు వారి కండువ. ఇదేమో సీతారాములు వారు కాలక్షేపం ఆడుకునేవారట. వామన గుంటలు అంటారు. వామన గుంటలు. గుంటలు కూడా ఉన్నాయి. ఈ గుంటలు. వామన గుంటలు. ఇదేమో రాములు వారి కుర్చీ. రాతి సింహాసనం అంటారు. రాతి సింహాసనం రాముల వారిది. ఇక్కడ కూర్చొని ఇక్కడ కాలు పెట్టుకునేవారు. పాదాలి రాముల వారి పాదాలు. ఇదేమో శూర్పణఖని లక్ష్మణ్ ముక్కు చెవులు కోసిన ప్రదేశం రాళ్ళగుట్ట. అక్కడికి వెళ్ళేవారు ఎడమ చేత్తో 3 రాళ్ళు వేసుకుంటారు. ఎందుకంటే అమ్మవారికి వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు. ఇక్కడ నుంచి 3 రాళ్ళు వేసుకుంటారు. అక్కడ అవన్నీ నీళ్ళలో ఉన్నాయి. ఇదేమో సీతారాములు వారు పళ్ళు పలారాలు తిన్న రాతి పల్లెం అంటారు. రాతి పళ్ళెం. పల్లెల పాత్రలు లేవు కదా ఆడిలో. రాయి మీద పెట్టుకుని తినేవారు. ఇది అమ్మవారండి, సీతమ్మవారు. అమ్మవారేమో ఉండేది పర్ణశాల. పర్ణశాల చూసారా మీరు? లేదండి, వెళ్తారు. అమ్మవారు రాములు వారు ఉండేది పర్ణశాల. పుట్టి రూము అమ్మవారిని ఎత్తుకుపోయినండి. సీతమ్మ తల్లి వారిని చెప్పండి. అమ్మవారు రాములు వారు ఉండేది అక్కడ. విన్నారు కదండి. సీతమ్మ వారు నారచీరలు ఆరేసుకునే ప్రదేశం చూద్దామని వెళ్ళామండి ఫస్ట్. తర్వాత పర్ణశాలకు వెళ్ళాము. ఇక్కడ ఈ వివరాలన్నీ ఇలా పెట్టేసి చూపించారండి. ఎందుకంటే గోదావరి నది ఫుల్గా మునిగిపోయిందండి. అందుకని అమ్మవారు సీతమ్మవారు శ్రీరాముల వారు ఉండేది పర్ణశాలలో అండి. ఇవి అమ్మవారు వాడిన పసుపు కుంకుమ రాళ్ళండి. ఆ రాళ్ళలాగే ఉన్నాయి చూడండి గట్టిగా. కానీ చేత్తో ఇలా టచ్ చేయగానే అవి ఎర్రగా వస్తుందండి. అదైతే పసుపు వస్తుంది, ఇదైతే కుంకుమ రంగు అనమాట. మేమైతే ఆ రాళ్ళు కూడా కొని తెచ్చుకున్నామండి, అమ్మవారు వాడినవి అని. నాకైతే డౌట్ వచ్చిందండి, ఎలాగా అప్పుడెప్పుడో సీతమ్మవారు వాడిన కుంకుమ పసుపు రాళ్ళు ఇప్పుడు ఎలా దొరుకుతున్నాయంటే లక్ష్మణుల వారు తెచ్చారటండి అడవిలో అమ్మవారు వాడుకోవడానికి. లక్ష్మణ గుట్ట అని ఉందటండి. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం వాళ్ళే అక్కడికి పంపించి అవి తెప్పిస్తారటండి. అవి వీళ్ళు సేల్ చేస్తారనమాట. అవి మేము కూడా కొని తెచ్చుకున్నామండి. చాలా అమ్మవారు వాడినవి అంటే చాలా మహిమ గలవి అనిపించి ఇలా పొట్లం కట్టి ఇస్తున్నారండి. ఒక్కో ప్యాకెట్ 50 రూపాయలు అనమాట. అయితే సీతమ్మవారు రాముల వారు ఉండేది ఇక్కడ అండి పర్ణశాలలో అనమాట. ఈ పర్ణశాల లోపలికి వెళ్ళాం. ఫోన్ అయితే ఎలవ లేదు, బయట తీసేసుకున్నారు. అక్కడ పెట్టుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. అయితే సీతమ్మవారు అక్కడ ఎందుకున్నారు, నారచీరలు ఆరేసే ప్రదేశం గోదావరి దగ్గర ఎందుకు అంటే ప్రతీ నెల 5 రోజులు అమ్మవారు పర్ణశాలలో ఉండకుండా అక్కడికి వెళ్ళి ఉండేవారటండి. అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఎందుకు అలా ఉండేవారు అనేది. అక్కడే ఆ చీరలు ఆరేసుకుని అలా ఉండేవారు అనమాట. ఆ విషయం ఆ అబ్బాయి చెప్తే మాకు తెలిసిందండి. పర్ణశాల కూడా చాలా బాగుంది, అందరూ చూడాల్సిందనమాట. భద్రాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పర్ణశాల వెళ్ళి చూసే వస్తారనుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.